అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు ప్రాణాలకు తెగిస్తున్నారు. సెల్ఫీలు, రీల్స్ కోసం విన్యాసాలు చేయడం కొందరు యువతీ యువకులకు సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. రోడ్ల మీద, రైల్వే ట్రాక్ల మీద, పెద్ద పెద్ద బిల్డింగుల మీద స్టంట్లు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఓ యువతి నదిలో రీల్ చేసేందుకు యత్నించి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. యూపీ ఉత్తరకాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద ఓ యువతి గంగా నదిలో రీల్ చేసేందుకు యత్నించి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. యువతి నీటి ప్రవాహాన్ని అంచనా వేయకపోవడంతో పాటు ఆమెకు ఈత రాకపోవడంతో గంగా నదిలో మునిగి చనిపోయింది. రీల్స్ కంటే ప్రాణాలు ముఖ్యమని ఇలాంటి వెర్రివేషాలు వేయవద్దని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మొన్న ఉత్తరప్రదేశ్ ఉన్నావోలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ వ్యక్తి ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. ఏకంగా రైలు పట్టాల మీద పడుకొని వీడియో తీశాడు. ఉన్నావో అసరంగంజ్ ప్రాంతానికి చెందిన రంజిత్ చౌరాసియా ఇన్స్టాగ్రామ్లో క్రేజ్ కోసం ప్రమాదకరమైన రీల్ చేశాడు. కుసుంబి రైల్వే స్టేషన్ సమీపంలోనే రైలు పట్టాల మీద పడుకొని వీడియో రికార్డ్ చేయాలనుకున్నాడు. ఆ తర్వాత తన మీదుగా రైలు వెళ్తున్న దృశ్యాలను రికార్డ్ చేశారు. రైలు వెళ్ళిపోయిన తర్వాత పట్టాల మీద నుంచి లేచి చక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రీల్స్ కోసం ఇంతకు దిగజారాలా అని నెటిజన్లు మండిపడ్డారు. విషయం కాస్త రైల్వే పోలీసుల దృష్టికి చేరడంతో వారు రంగంలోకి దిగారు. రంజిత్ను అరెస్టు చేశారు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేసే వారి మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.